కలయణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. కలయణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. అంతరంగమే అయోధ్య కాగా, ఆత్మజ్యోతే హారతి అవగా, జరుపుకోవాలి అసలైన శ్రీరామనవమి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. రావణుడు ఉండేది, లోలోన దాగున్న వికారమే అది. లంకలో కాదు రావణుడు ఉండేది, లోలోన దాగున్న వికారమే అది. జ్ఞానమనే అగ్ని బాణాన్ని ఎక్కుపెట్టాలి, నీలోని అహంకార కలలను తెంచాలి. యోగ బలముతో మాయను జయించి, విదేహ సీతగా విజయం పొందాలి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. మర్యాదలే మనకి లక్ష్మణ రేఖలు, సద్గుణాలే ఆంజనేయుని సేవలు. నరుని నుండి నారాయణునిగా మారే సుందర సత్య ఘడియలు. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మరాలి. రాతి విగ్రహం కాదు జీవన విధానం, రాముని నడవడికే మనకు ప్రమాణం. దుఃఖం లేని ఆ రామరాజ్యం మళ్ళీ ఇలాపై స్థిరమవ్వాలి. ప్రతి ఇంట్లోనూ స్వర్గం నిండాలి, సుఖశాంతుల జెండా రెపరెపలాడాలి. కళ్యాణ రాముని కనులారా చూడాలి, కల్మషం లేని సీతగా మనసు మారాలి. అంతరంగమే అయోధ్య కాగా, ఆత్మజ్యోతే హారతి అవగా, జరుపుకోవాలి అసలైన శ్రీరామనవమి.
ఓం శాంతి. మురళీ డేట్ 26/3/2026. మధురమైన పిల్లలారా, సాంగత్య దోషం నుంచి రక్షించుకొని చదువుపై పూర్తిగా ధ్యాస ఉంచితే ఎలాంటి తుఫాను రాజు. మాయను దోషిగా చేయకండి. ప్రశ్న: ఏ విషయంపై సదా గమనం ఉంచితే నావ ఆవలి తీరానికి చేరుతుంది? జవాబు: బాబా, మీరు ఏం ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అంటూ సదా ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. ఆజ్ఞానుసారం నడుచుకునేవారు మాయా దాడుల నుండి రక్షింపబడతారు. వారి బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. అపారమైన సంతోషం ఉంటుంది. ఎటువంటి వ్యతిరేక కర్మలు జరగవు. పాట: మిమ్మల్ని పొందుకొని మేము ప్రపంచాన్నే పొందుకున్నాము. ఓం శాంతి. అన్ని సేవా కేంద్రాలలో మధురాతి మధురమైన పిల్లలందరూ పాట విన్నారు. అనంతమైన తండ్రి నుండి మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటూ ఉన్నామని అందరికీ తెలుసు. మనం కల్పకల్పము తీసుకుంటూ వచ్చాము. చక్రవర్తి పదవి తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. ఇప్పుడు మనము అనంతమైన తండ్రి ఒడిలోకి వచ్చాము. లేక వారికి సంతానంగా అయినామని పిల్లలైనా మీకు తెలుసు. నిజంగా అలాగే అయ్యారు. ఇంట్లో కూర్చొని పురుషార్థం చేస్తారు. అనంతమైన తండ్రి నుండి ఉన్నత పదవి పొందేందుకు చదువు నడుస్తూ ఉంటుంది. జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సర్వుల సద్గతి దాత శివబాబాయే మనకు తండ్రి, టీచర్, సద్గురు అయ్యారని మీకు తెలుసు. వారి ద్వారా వారసత్వం తీసుకుంటాము. కనుక ఇందులో శ్రేష్టమైన పదవి పొందేందుకు ఎంత పురుషార్థం చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా పాఠశాలలో చదివేటప్పుడు తమ చదువును బట్టే నెంబర్ వారు మార్కులతో పాస్ అవుతారు. అక్కడ ఎవరు మాయా విఘ్నాలు కలిగిస్తున్నదని లేక తుఫానులు వస్తున్నాయని అనరు. ఎవరైతే సరిగ్గా చదువుకోరో, చెడు సాంగత్యంలో చిక్కుకుంటారో, లేక ఆటలలో పడి సరిగ్గా చదవలేరో వారు పాస్ అవ్వలేరు. అంతేకాక వీటిని మాయా తుఫాన్ అని అనరు. నడవడికలు సరిగ్గా లేకుంటే టీచర్ కూడా వీరివి చెడు నడవడికలు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెడు సాంగత్యం వల్లనే చెడిపోతారు. ఇందులో మాయా రావణ్ దోషిగా చేసే విషయమే లేదు. గొప్ప గొప్ప వారి పిల్లలు కొంతమంది బాగా ఉన్నతి చెందుతారు. కొంతమంది మత్తు పానీయాలు మొదలైనవి తాగుతూ ఉంటారు. చెడు వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు తండ్రి కూడా అటువంటి వారిని కుపుత్రులు అని అంటారు. ఆ చదువులో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడ ఒకే రకమైన చదువు ఉంటుంది. అక్కడ మనుషులు చదివిస్తారు. ఇక్కడ మనల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారని పిల్లలకి తెలుసు. మంచి రీతిగా చదువుకుంటే విశ్వాధికారులుగా అవ్వగలము. చాలామందికి సాంగత్య దోషానికి వశమయ్యి చదవరు. దీనిని మాయావి తుఫాన్లని ఎందుకనాలి? సాంగత్య దోషం వల్ల ఎవరైనా చదవకపోతే మాయ కానీ టీచర్ కానీ తండ్రి కానీ ఏం చేస్తారు? చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు. డ్రామా అనుసారం మొదట బట్టీలో ఉండవలసి వచ్చింది కనుక వచ్చి శరణు తీసుకున్నారు. కొంతమందిని వారి భర్తలు కొట్టి విసిగించారు. కొంతమందికి వైరాగ్యం వచ్చింది. ఇంటిలో ఉండి జ్ఞానంలో నడవలేకపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళిపోయారు. చదవలేకపోతే వెళ్ళి ఉద్యోగం మొదలైనవి చేసుకున్నారు, లేక వివాహం చేసుకున్నారు. మాయావి తుఫాన్ వలన చదవలేదు అనడం ఒక సాకు మాత్రమే. సాంగత్య దోషం కారణంగా ఈ గతి పట్టింది. మాలో వికారాల తీవ్రత ఉందని అర్థం చేసుకోరు. మాయావి తుఫాన్ వచ్చినందున కింద పడిపోయామని ఎందుకంటారు? అది మీపైనే ఆధారపడి ఉంది. తమ వల్లనే అలా జరిగింది. తండ్రి, టీచర్, సద్గురు ఏ శిక్షణ ఇస్తూ ఉన్నారో దానిపై నడుచుకోవాలి.
అలా నడవలేకుంటే ఏదైనా చెడు సాంగత్యము లేక కామ వికారపు నశ లేక దేహాభిమానపు నశ ఉంటుంది. మనం బేహద్దు తండ్రి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి తీసుకునేందుకు చదువుతున్నామని అన్ని సేవా కేంద్రాల వారికి తెలుసు. నిశ్చయం లేకుంటే ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఇంకా అనేక ఆశ్రమాలు, కానీ అక్కడ ఏ ప్రాప్తి లేదు, లక్ష్యము లేదు. అవి చిన్న చిన్న మఠాలు, మార్గాలు, కొమ్మలు, రెమ్మలు. వృక్షము వృద్ధి పొందాల్సిందే. కనెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది. మధురమైన దైవీ వృక్షానికి చెందినవారు వస్తూనే ఉంటారు. అందరికంటే మధురమైన వారు ఎవరు? సతయుగంలో మహారాజా మహారాణిగా అయ్యేవారు అందరికన్నా మధురంగా ఉంటారు. మొదటి నెంబర్లో వచ్చేవారు తప్పకుండా బాగా చదువుకొని ఉంటారని మీకు తెలుసు. సూర్యవంశ కుటుంబంలోకి వారు మాత్రమే వస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ అర్పణమై జీవితం గడిపేవారు కూడా ఉన్నారు. చాలా సేవ చేస్తూ ఉన్నారు. తేడా ఉంది కదా. ఇక్కడ ఉండి కూడా చదివించలేకపోతే ఇతర పనుల్లో లగ్నమవుతారు. వారికి చివర్లో చిన్న రాజ్య పదవి లభిస్తుంది. బయట గృహస్థ వ్యవహారంలో ఉండువారు చదివించడంలో చాలా తీవ్రంగా ఉంటారు. అందరూ గృహస్థులు కారు. కన్యను లేక కుమార్ను గృహస్థులని అనరు. అలాగే వానప్రస్థులు 60 సంవత్సరాల తర్వాత ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేసి స్వయం సాధువుల సాంగత్యంలోకి వెళ్ళి ఉంటారు. ఈ రోజుల్లో తమో ప్రధానంగా ఉన్నందున మరణించే వరకు వ్యాపారము వదిలిపెట్టరు. ఇంతకుముందు 60 సంవత్సరాలు వస్తే వానప్రస్థలోకి వెళ్ళిపోతారు. కాశీకి వెళ్ళి అక్కడే ఉండేవారు. వాపసు ఎవ్వరూ వెళ్ళలేరని, సద్గతిని పొందలేరని పిల్లలకి తెలుసు. తండ్రి ఒక్కరే ముక్తి, జీవన్ముక్తి దాత. అయితే అందరూ జీవన్ముక్తిని పొందలేరు. కొందరు ముక్తిలోకి వెళ్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన జరుగుతుంది. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత లభిస్తుంది. అందులో కూడా కుమారీలకు మంచి అవకాశం ఉంది. పారలౌకిక తండ్రికి వారసులుగా అవుతారు. ఇక్కడ పిల్లలందరూ తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా ఉన్నారు. అక్కడ ఆడపిల్లలకు వారసత్వం లభించదు. పిల్లలకు ఆశ ఉంటుంది. కొంతమందికి ఈ వారసత్వంతో పాటు అది కూడా తీసుకుంటామని దానిని ఎందుకు వదిలిపెట్టాలని భావిస్తారు. ఈ విధంగా వివిధ రకాల పిల్లలు ఉన్నారు. మంచి రీతిగా చదువుకునేవారు ఉన్నత పదవి పొందుతారని మీకు తెలుసు. ప్రజల్లో చాలా షావుకారులుగా అవుతారు. ఇక్కడ ఉన్నవారు లోపలే ఉండవలసి వస్తుంది. దాసదాసీలుగా అవుతారు. తర్వాత త్రేతాయుగం చివర్లో 3-4 జన్మలు రాజ్య పదవి లభిస్తుంది. వారికంటే ధనవంతులుగా ఉండడం మంచిది. సత్యయుగం నుండే వారు స్థిరంగా ధనవంతులుగా ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉండి షావుకారు పదవి ఎందుకు తీసుకోరాదు? రాజ్య పదవి పొందుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఒకవేళ జారిపోతే ప్రజల్లో మంచి పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి. అది కూడా ఉన్నత పదవే కదా. ఇక్కడ ఉన్నవారి కంటే బయట ఉన్నవారు చాలా ఉన్నత పదవి పొందగలరు. మొత్తం ఆధారమంతా పురుషార్థం పైనే ఉంది. పురుషార్థం ఎప్పుడూ దాగదు. ప్రజల్లో గొప్ప ధనవంతులుగా అయ్యేవారు కూడా దాగి ఉండలేరు. బయట వారికి తక్కువ పదవి లభిస్తుందని అనుకోరాదు. చివర్లో రాజ్య పదవి పొందడం మంచిదా, లేక ప్రారంభం నుండే ప్రజల్లో ఉన్నత పదవిని పొందడం మంచిదా? గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి మాయావి తుఫాన్లు అంత ఎక్కువ రావు. ఇక్కడ ఉన్నవారికి తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తాయి. శివబాబా శరణ్లో ఉన్నవారిని ధైర్యం చేస్తారు.
కానీ సాంగత్య దోషంలో చదవరు. చివరిలో అంతా తెలిసిపోతుంది. ఎవరు ఏ ఏ పదవి పొందుతారో సాక్షాత్కారం అవుతుంది. నెంబర్ వారుగా చదువుకుంటారు కదా. కొంతమంది తామే సేవా కేంద్రాలు కూడా నడుపుతూ ఉంటారు. కొన్ని చోట్ల సెంటర్లు నడిపేవారి కంటే చదివేవారు తీవ్రంగా ఉంటారు. అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాని మాయా తుఫాన్లు వస్తాయనే కాదు. నడవడికలు బాగుండవు. శ్రీమతాన్ని అనుసరించరు. లౌకికంగా ఇలాగే తల్లి తండ్రి టీచర్ మతంపై నడవరు. మీరు ఎటువంటి తండ్రికి పిల్లలుగా అయ్యారంటే వారికి తండ్రి లేనే లేరు. అక్కడ బయటకు ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. చాలామంది పిల్లలు సాంగత్య దోషంలో చిక్కుకున్నందున పాస్ అవ్వలేరు. మాయా తుఫాన్లు వచ్చాయని ఎందుకంటారు? ఇది మీ మూర్ఖత్వం. ఆదేశానుసారం నడుచుకోరు. అందుకే పాస్ అవ్వలేరు. చాలామందిలో అత్యాశ ఉంటుంది. కొంతమందిలో కోపము, కొంతమందిలో దొంగతనం చేసే అలవాటు. ఇవన్నీ చివర్లో తెలుస్తాయి. ఫలానా వారు ఈ కారణం వల్ల వెళ్ళిపోయారు, శూద్రకులం వారిగా అయ్యారని భావించబడుతుంది. వారిని బ్రాహ్మణులు అని అనరు. మళ్ళీ వారు వెళ్ళి శూద్రులుగా అయ్యారు. చదువును వదిలేస్తారు. జ్ఞానం కొద్దిగా విన్నా ప్రజల్లోకి వస్తారు. ఈ వృక్షం చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుండో దేవీ దేవతా ధర్మము నుండి ఇతర ధర్మాలలోకి బదిలీ అయిన వారు మళ్ళీ వచ్చేస్తారు. చాలామంది వచ్చినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఇతర ధర్మాల వారు కూడా ముక్తిని వారసత్వంగా తీసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. వారి వంశంలో ఉన్నత పదవి పొందవలసి ఉంటే వారు కూడా ఇక్కడికి వచ్చి లక్ష్యం తీసుకొని వెళ్తారు. ఇక్కడే ఉండేవారు లక్ష్యంలో ఉండగలరని అనుకోరాదు. ఏ ధర్మం వారైనా వచ్చి లక్ష్యం తీసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయమని లక్ష్యము లభిస్తుంది. శాంతిధామాన్ని స్మృతి చేస్తే వారి ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు. వారికి జీవన్ముక్తి లభించదు. అక్కడికి వారు రారు. వారి మనస్సు దీనిపై ఉండదు. ఈ ధర్మానికి సంబంధించిన వారు మనస్సు మాత్రమే ఆకర్షింపబడుతుంది. చివరి సమయంలో ఆత్మలు తమ తండ్రిని తెలుసుకుంటారు. చాలా సేవా కేంద్రాలలో చదువుపై గమనం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే వారు ఉన్నత పదవిని పొందుకోలేరని భావించబడుతుంది. నిశ్చయం ఉంటే ఖాళీ లేదని అనరు. కానీ అదృష్టంలో లేకుంటే తీరిక లేదు. ఫలానా పని ఉందని అంటారు. భాగ్యంలో ఉంటే రాత్రి పగళ్ళు పురుషార్థంలో లగ్నమైపోతారు. నడుస్తూ నడుస్తూ సాంగత్య దోషం వల్ల కూడా చెడిపోతారు. దానిని గ్రహచారమని కూడా అనవచ్చు. బృహస్పతి దశ మారిపోయి మంగళ దశలోకి వస్తారు. బహుశా కొంతకాలానికి అది కూడా దిగిపోవచ్చు. కొంతమందిపై రాహు దశ కూర్చొని ఉంటుందని బాబా అంటారు. భగవంతుడు చెప్పే మాట కూడా వినరు. ఇది బ్రహ్మ చెప్తున్నారని భావిస్తారు. ఇక్కడ ఆదేశం ఇచ్చేది ఎవరు అని వారికి తెలియదు. దేహాభిమానం వల్లనే సాకారమే మతం నిస్తారని భావిస్తారు. దేహీ అభిమానులుగా ఉంటే శివబాబా చెప్పిన దానిని అంతటినీ చేయాలని అనుకుంటారు. బాధ్యత శివబాబాపై ఉంది. శివబాబా మతాన్ని అనుసరించాలి కదా. దేహాభిమానం వల్ల శివబాబాని మర్చిపోతారు. అప్పుడు శివబాబాకు బాధ్యత ఉండదు. వారి ఆజ్ఞనైతే శిరసావహించాలి. కానీ ఎవరు చెప్తూ ఉన్నారో అర్థం చేసుకోలేరు. తండ్రి ఒక్కరు మాత్రమే శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారని అంటారు. ఇతరులెవ్వరూ ఆజ్ఞాపించరు. ఒకటేమో నన్ను స్మృతి చేయండి, నేను వినిపించే జ్ఞానాన్ని ధారణ చేయించండి, ఈ వ్యాపారాన్నే చేయండి, మంచిది బాబా మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాము
రాజుల వద్ద ఉన్నవారు మీ ఆజ్ఞ చిత్తం ప్రభు అని అంటారు. ఆ రాజులు ఆజ్ఞాపించేవారు ఇది శివబాబా ఆజ్ఞ, మాటి మాటికి మీ ఆజ్ఞ శివబాబా, మీ ఆజ్ఞ శివబాబా అని అంటూ ఉండాలి. అలా అంటే మీకు ఖుషి కూడా ఉంటుంది. శివబాబా ఆజ్ఞాపిస్తూ ఉన్నారని భావిస్తారు. శివబాబా స్మృతి ఉంటే బుద్ధికి వేయబడిన తాళం తెరుచుకుంటుంది. శివబాబా అంటూ ఉన్నారు, ఇది అభ్యాసం చేస్తే మీ నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. కానీ ఇదే కష్టమైన పని. మాటి మాటికి మరిచిపోతారు. మాయ మరిపింప చేస్తుందని ఎందుకనాలి? మనం మరిచిపోయినందున వ్యతిరేక కర్మలు జరుగుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు జ్ఞానం చాలా బాగా తెలుపుతారు, కానీ వికర్మలను వినాశం చేసే యోగము చెయ్యరు. యోగము చేయని మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. యోగము ఏమాత్రమూ చేయడం లేదని నడవడిక ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి పాపభారము మిగిలి భోగించవలసి వస్తుంది. ఇందులో తుఫాన్ ప్రసక్తే లేదు. నేను శ్రీమతంపై నడవలేదు, ఇది నా తప్పే అని తెలుసుకోవాలి. ఇక్కడకు మీరు రాజయోగం నేర్పించేందుకు వచ్చారు, ప్రజాయోగాన్ని నేర్పించరు. మాతాపితలైతే ఉండనే ఉన్నారు. వారిని అనుసరిస్తే మీరు కూడా సింహాసనానికి అధికారులుగా అవుతారు. వీరిది నిశ్చయమై ఉంది కదా. వీరు లక్ష్మీనారాయణులుగా అవుతూ ఉన్నారు కనుక తల్లిదండ్రుల్ని అనుసరించండి. ఇతర ధర్మస్థులు తల్లిదండ్రుల్ని అనుసరించరు. వారి తండ్రిని ఒక్కరినే నమ్ముతారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. భగవంతుడు క్రియేటర్ అంటే రచయిత. తల్లి పాత్ర గుప్తంగా ఉండే రహస్యము. తల్లిదండ్రులు చదివిస్తూ ఉంటారు. ఇలా చేయకండి, అలా చేయకండి అని చెప్తూ ఉంటారు. టీచర్ ఏదైనా శిక్ష ఇస్తే పాఠశాలలో అందరి మధ్య ఇస్తారు కదా. నా పరువు తీశాడని పిల్లలు అనరు. తండ్రి 5-6 పిల్లల ముందు చెంపదెబ్బలు కూడా వేస్తారు. ఎందుకు కొట్టామని పిల్లలు అనరు. ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. అయినా నడుచుకోలేకుంటే గృహస్థ వ్యవహారంలో ఉండి పురుషార్థం చేయండి. ఇక్కడ ఉండి డిసర్వీస్ చేస్తే కొంచెం కూడా సమాప్తమైపోతుంది. చదవలేకుంటే వదిలేయండి. మేము నడుచుకోలేమని చెప్పండి. నిందలు ఎందుకు వెయ్యాలి? అనేక మంది పిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుతారు, కొంతమంది వదిలేస్తారు. ప్రతి ఒక్కరూ వారి వారి చదువులో మస్తై ఉండాలి. బాబా చెప్తూ ఉన్నారు, ఒకరి నుండి ఒకరు సేవలు తీసుకోవద్దు, అహంకారం రాకూడదు. ఇతరుల నుండి సేవ తీసుకోవటం కూడా దేహ అహంకారమే. బాబా అర్థం చేయించాల్సి వస్తుంది. లేకుంటే ట్రిబ్యునల్లో కూర్చున్నప్పుడు మాకు నియమాలు చట్టాలు తెలియవు అని కూడా అంటారు. అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. చివర్లో సాక్షాత్కారం చేయించి శిక్షలు వేస్తాము. రుజువు లేకుండా శిక్షలు లభించవు. కల్పకృతం వలె బాబా బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి అదృష్టం చూస్తారు. చాలామంది సేవ చేసి వారి జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకుంటారు. కొంతమంది వారి అదృష్టానికి వారే అడ్డుగీత గీసుకుంటారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ తండ్రి టీచర్ సద్గురు ద్వారా లభించిన శిక్షణల అనుసారం నడుచుకోవాలి. మాయపై దోషము మోపకుండా మీలోని బలహీనతల్ని చెక్ చేసుకొని వాటిని తొలగించుకోవాలి. అహంకారాన్ని త్యాగం చేసి మీ చదువులో మస్తై ఉండాలి. ఎప్పుడూ ఇతరులతో సేవ చేయించుకోరాదు. సాంగత్య దోషం నుండి స్వయాన్ని
కాపాడుకోవాలి. వరదానము: సంకల్పాల సూచనలతో మొత్తం కార్యవ్యవహారమంతా నడిపించే సదా లైట్ కిరీటధారి భవ. ఏ పిల్లలు అయితే సదా లైట్గా ఉంటారో వారి సంకల్పము సమయము ఎప్పుడూ వ్యర్థంగా పోదు. ఏ పని జరగనున్నదో అదే సంకల్పము ఉత్పన్నమవుతుంది. ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా సంకల్పం ద్వారా మొత్తం కార్యవ్యవహారమంతా నడుస్తుంది. ఇటువంటి విధిని ఎప్పుడైతే స్వంతం చేసుకుంటారో అప్పుడు ఈ సాకారవతనం సూక్ష్మవతనంగా అవుతుంది. దీనికోసం సైలెంట్ శక్తిని జమ చేసుకోండి. లైట్ కిరీటధారిగా అవ్వండి. స్లోగన్: ఈ దుఃఖధామం నుండి దూరమైతే ఎప్పుడూ దుఃఖము యొక్క అలా రాదు. అవ్యక్త సూచన: ఎలాగైతే కారులోని బ్యాటరీ కొంచెం బలహీనపడినప్పుడు కారు స్టార్ట్ అవ్వదు కనుక ఇతరులతో కొంచెం తోయిస్తారో అలా ఏ ఆత్మపై అయినా మీకు నమ్మకం ఉండి వీరి ద్వారా మాకు సహాయం లభిస్తుంది అనిపిస్తే వారి నుండి కొద్దిగా సహాయం తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. బలహీనపరిచే విషయం గురించి ఎక్కువ ఆలోచించరాదు. అప్పుడు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మిక సోదర సోదరిమణులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. రామ అనే శబ్దం వినగాని మన మదిలో ధనుద్ధారి అయిన రూపం, మర్యాద పురుషోత్తముడైన వ్యక్తిత్వం మరియు రావణుణ్ణి జయించిన వీరత్వం కదలాడుతాయి. అయితే వర్తమాన సంగమయుగంలో పరమాత్ముడైన శివబాబా మనకందిస్తున్న ఈశ్వరీయ జ్ఞానం ద్వారా ఈ పండుగ యొక్క నిజమైన లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఒకరోజు ఉత్సవం జరుపుకోవడం, పానకం వడపప్పు స్వీకరించడం మాత్రమే ఈ పండుగ ఉద్దేశ్యం కాదు. మన జీవితాలను రామరాజ్యంగా ఎలా మార్చుకోవాలి అనేదే అసలైన సందేశం. ఎవరి రాముడు, ఏది రామరాజ్యం? లౌకిక ప్రపంచంలో త్రేతాయుగానికి చెందిన శ్రీరామచంద్రుణ్ణి మనం పూజిస్తాము, ఆయన గుణాలను కీర్తిస్తాము. కాని పరమాత్మ జ్ఞానం ప్రకారం మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయాలు రెండు. ఒకటి నిరాకారుడైన పరమాత్ముడు శివుడు, రెండు భవిష్యత్తులో రాబోయే సత్యయుగ త్రేతాయుగాలలోని దైవీరాజ్యం. రామ అంటే రమింపచేయువాడు అని అర్థం. ఆత్మలకు నిజమైన సుఖశాంతులను అందించి దుఃఖాల నుండి విముక్తిని కలిగించేవాడు ఒక్క నిరాకార పరమాత్ముడైన శివుడే. ఆయనే సర్వాత్మలకు తండ్రి. ప్రస్తుతం మనం కలియుగాంతంలో అంటే ఘోర అంధకారంలో ఉన్నాము. దీన్ని రావణరాజ్యం అంటాము. ఈ సమయంలో ఆ పరమాత్ముడు ఈ సృష్టిపైకి అవతరించి మనకు జ్ఞానోపదేశం చేసి మనల్ని తిరిగి పావనంగా మారుస్తున్నారు. రావణవధ అంతర్గత యుద్ధం. రామాయణంలో రాముడు 10 తలల రావణుణ్ణి సంహరించాడు. స్వయం పరమాత్మ తెలిపిన జ్ఞానం ప్రకారం రావణుడు అంటే బయటెక్కడో రాక్షసుడు కాదు, మనలోని ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలే అని 5 వికారాలే ఆ రావణుడు. ఈ 5 వికారాలు స్త్రీలోనూ ఉన్నాయి, పురుషుడిలోనూ ఉన్నాయి. 5+5 = 10 తలలు. నేడు ప్రతి మనిషి ఈ వికారాల వలలో చిక్కుకొని సీతమ్మలా ఆత్మలా శోకిస్తున్నాడు. ఈ దుఃఖం నుండి బయటపడాలంటే మనం బాహ్యమైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సుతో మనం యుద్ధం చెయ్యాలి. ఈ అంతర్యుద్ధంలో మనకు అస్త్రం జ్ఞానం మరియు శక్తి రాజయోగం. మర్యాద పురుషోత్తములుగా మారడమే నిజమైన ఆచరణ. శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే ధర్మానికి, నీతికి కట్టుబడి జీవించినవాడు. ఈ సంగమయుగంలో పరమాత్ముడు మనకు శ్రీమతం ఇస్తున్నారు. ఈ శ్రీమతాన్ని అనుసరించి నడవడమే మనకు నిజమైన మర్యాద. ఎప్పుడైతే మనం పరమాత్ముని స్మృతి, రాజయోగం ద్వారా మనలోని వికారాలను దహనం చేసుకుంటామో, ఎప్పుడైతే దైవీ గుణాలను ధారణ చేస్తామో అప్పుడే మనం నిజమైన అర్థంలో రాముని వారసులం అవుతాము. మనమే భవిష్యత్తులో ఆ దైవీ రాజ్యానికి, రామరాజ్యానికి అధికారులమవుతాము. కాబట్టి
ఈ శ్రీరామనవమి రోజున కేవలం రాముణ్ణి పూజించడమే కాదు, మన ఆత్మ అనే దీపాన్ని జ్ఞానఘృతంతో వెలిగిద్దాం. నేనొక పవిత్రమైన ఆత్మను అనే స్మృతిలో ఉందాం. ఆ పరమపిత పరమాత్ముడైన శివబాబాతో సంబంధం జోడిద్దాం. మనలోని రావణత్వాన్ని అంటే వికారాలను జయించి మన జీవితాన్ని, ఈ సంసారాన్ని తిరిగి సుఖశాంతులతో నిండిన రామరాజ్యంగా మారుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే నిజమైన శ్రీరామనవమి జరుపుకోవడం. ఓం శాంతి.